శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, అలాగే సప్తంలో గురుడు, బృహస్పతి రెండు కనిపిస్తున్నాయి. అష్టంలో బుధాదిత్య యోగం ఉంది. భాగ్యంలో కేతు, రాజ్యంలో కుజుడు కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చూసుకుంటామంటే ధనుర్రాశికి ఆర్థిక విషయానికి వచ్చిన ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కానీ రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత స్టాండర్డ్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టెంపరీ ఉద్యోగం వాళ్ళు స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శని యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి కొంతవరకు ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఏంటంటే ఏదో ఒక నీలాపనిధులు పడడం కానీ శని యొక్క దృష్టి పడడం వల్ల శని కుజుడు యొక్క గ్రహయుద్ధం లాంటివి జరుగుతుంది కాబట్టి రాజ్యంలోని ఏదో చిన్న చిరాకులు పై అధికారుల నుండి ఉండే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు టెంపరీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తాడు, కానీ పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళకి అలా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగరీత్యా ఆ ప్రెషర్ తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ వేరే ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆ కుజుడు అక్కడ ఉన్నసేపు అది ఉంటుంది కాబట్టి అది టెంపరీ ఇష్యూ అనుకోవడము, ప్రశాంతంగా ఉన్న ఉద్యోగం నిలబడడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అంటే సాధారణంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఉద్యోగంలో అధికారులతో వచ్చిన ఇబ్బందుల వలన ఆటోమేటిక్గా ఇది కాకపోతే ఇంకోటి లేదు కదా అని వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు ఐటీ వాళ్ళు అంతా. అటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. ఎందుకంటే రాజ్యం మీద అటాక్ అవుతుంది. అది ఇండియాలో ఉండకండి, విదేశాల్లో ఉండండి, ఏ కంట్రీలో ఉన్నప్పుడు కూడా రాజ్యం మీద ధనురాశి వారు కూడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు ట్రంప్ గారు బోల్డెన్ కహానీలు చెప్తున్నారు కాబట్టి యూకే కూడా అదే ఉంది, కెనడాలో కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి ఏదో ఒక మాట అన్నారు కదా ఉద్యోగం మీద కోపంతో, అంటే వ్యక్తి మీద కోపంతో ఉద్యోగాన్ని నువ్వు ఇది కాబట్టి కూడా వస్తున్నందుకు మాత్రం ప్రయత్నాలు ఏమి చేయకండి. స్టాండర్డ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏదో మాట పడి పార్ట్నర్షిప్ నుండి బయటకు రావడం కానీ ఇలాంటి ప్రయత్నం చేయకండి. ఇది చాలా వార్నింగ్గా మీకు చెప్తున్నది కూడా. ఓకే ఫైన్. గురు అనుగ్రహం ఉంది కాబట్టి శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహం జరిగిన వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఇల్లు వాకిలి వాహనం కొనాలనుకుంటే కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే హోమ్ పూజ, శంకుస్థాపన ఇవన్నీ కూడా చేస్తారు. ఎంతో కాలంగా ఇష్యూస్ ఉన్నవి, వైవాహిక జీవనంలో ఉన్న ఇష్యూస్ ఉన్నవి క్లియరెన్స్ ఈ 15 రోజుల్లో కనబడే అవకాశం ఉంటుంది. కోర్టు ఏమైనా ఇష్యూస్ ఉంటే అది అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ అవ్వచ్చు. రకరకాలుగా మీకు పాజిటివ్ సిగ్నిఫికెన్సెస్ అనేది ఈ 15 రోజులు కనబడే అవకాశం ఉంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. అలాగే వివాహంలో గాంధార వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయంలో కానీ మాట్లాడగలిగితే దాని ఫలితం కూడా చక్కగా ఉండే అవకాశం బాగానే కనిపిస్తుందని చెప్పచ్చు. ఇదంతా ఒక ఎత్తుగా తీసుకుంటే ఇంకా సెకండ్ పార్ట్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పాజిటివ్గా సక్సెస్ఫుల్గా కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చినప్పటికీ లీగల్ ఇష్యూస్ కొన్ని వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓకే, దాన్ని జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు, మంత్రం గురించి వచ్చినప్పుడు చక్కగా అష్టమంలో బుధుడు, రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి వీటన్నింటినీ అధిగమించడానికి సూర్య ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సూర్యోదయం కంటే ముందు లేవడం, సూర్య ఆరాధన చేయడం ఇవి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతామంటే ఆరోగ్యంగా ఉంటారు. ఏ వ్యవహారంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.